హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ద ఎనార్మిటీ ఆఫ్ ద ఇండియన్ ఎలక్టరేట్ అండ్ ఇట్స్ స్టేట్ వైజ్ వేరియన్సెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన ద హిందూ ఎనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుందాం. అటెన్షన్ పే చేసి వినాలి. ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పీఠిక ఏదైతే ఉందో, ఇట్ సేస్ ఇండియా ఈజ్ ఎ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. భారతదేశం అనేటటువంటిది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా చెప్పబడ్డం అనేది జరిగిందమ్మా. And currently India is the largest democracy that ever existed on this particular planet. ఈ భూ ప్రపంచం మీద అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశాన్ని మనం చెప్పొచ్చు. And our nation India is being called as the world's largest democracy, not just from 21st century. రీసెంట్గా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన దేశాన్ని మనం పిలవడం అనేది మొదలవలా. ఈ తంతు ఎప్పుడు మొదలైంది? ద ఫస్ట్ ఎవర్ జనరల్ ఎలక్షన్స్ హ్యాపెండ్ ఆన్ దిస్ ల్యాండ్, దట్ ఈస్ 1952 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అప్పుడే ప్రజాస్వామ్య పండగ అనేటటువంటిది ఈ దేశంలో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రివలెంట్ ఇల్లిటరసీ రేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైవర్సిటీ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ నేషన్, పీపుల్ స్టాండ్ ఇన్ ద లాంగ్ క్యూస్ అండ్ దే యూజ్ దేర్ ఓట్ టు మేక్ ద గవర్నమెంట్స్ అకౌంటబుల్. దే యూజ్ దేర్ ఓట్ టు ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్. సో ఇంత విభిన్నత అనేటటువంటిది భారతదేశంలో ఉన్న 1952 నాటికి ఇల్లిటరేసీ రేట్ అనేటువంటిది అంత ఎక్కువగా ఉన్నప్పటికీ మన ఫోర్ ఫాదర్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదా యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేటువంటిది మన ప్రజలందరికీ కల్పించడం అనేది జరిగింది. ఎటువంటి కుల, మత, భాష, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ఏజ్, వయసు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేటటువంటిది కల్పించడం అనేది జరిగింది. అండ్ ఎవ్రీ 5 years, ప్రతి 5 ఏళ్లకి మన భారతీయ ఓటర్లు లాంగ్ క్యూస్లో నిల్చుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. వాళ్ళ తరపున పరిపాలించమని చెప్పి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది, ఎలక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ త్రూ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మిస్టర్ విఘ్నేష్ రాధాకృష్ణన్, రెబెకా రోజ్ వార్గీస్ అండ్ శ్రీనివాసన్ రమాని, సో దే వాంట్ టు త్రో లైట్ ఆన్ ద ఎనార్మిటీ ఆఫ్ ఇండియన్ ఎలక్టరేట్. భారత ఓటర్ల సంఖ్య, భారత ఓటర్ల పరిధి ఎంత పెద్దది అనేటటువంటి విషయాన్ని మనకి క్లియర్గా చెప్తా ఉన్నారు మన ఆథర్స్ బై ప్రొవైడింగ్ సమ్ సిగ్నిఫికెంట్ డేటా. అండ్ దాంతోపాటు దే పాయింటెడ్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్, ఎస్పెషల్లీ స్టేట్ వైజ్ వేరియన్సెస్ అనేటటువంటివి ఎలా ఉన్నాయి, ఎన్నికల విధానంలో కానీ, నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ, వీటికి సంబంధించి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మన ఆథర్స్ మనకి ప్రొవైడ్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో, డేటా విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్, దాని గురించి మాట్లాడిన తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ ఏవైతే మెన్షన్ చేశారో వాటిని ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఆన్ ఎలక్టోరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి కానీ, ఎలక్టోరల్ సిస్టమ్ గురించి కానీ చాలాసార్లు యూపీఎస్సీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ మేనర్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాట్ ఎవర్ ద డేటా దే హ్యావ్ ప్రొవైడెడ్ దాని గురించి మాట్లాడదాం, దాన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏం చెప్పారో వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అటెన్షన్ పేజెస్ వినండి మరి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఇండియా, ఆర్ నేషన్, ఇండియా యాజ్ ఎ సోవరెన్ నేషన్ బోస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్టోరల్ డెమోక్రసీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన భారతదేశాన్ని మనం చెప్పుకుంటాం.
విత్ 97 crore ఎలిజిబుల్ ఓటర్స్. మొత్తం భారతదేశంలో 97 కోట్ల మంది అర్హులైనటువంటి ఓటర్లు ఉన్నారమ్మా. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్, మేకింగ్ ఎ 6% ఇంక్రీజ్ ఫ్రమ్ 2019. 2019లో మనం చూసినటువంటి ఓటర్ల సంఖ్య కంటే ఇప్పుడు 6% ఓటర్లు పెరగడం అనేటువంటి జరిగిందంట. వీళ్ళందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2024 జనరల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ద 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ మన భారతదేశంలో ఉన్నటువంటివి, ది హౌస్ ఎ వాస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. ఎంతో మంది ఓటర్స్ ఉన్నారు కంపారబుల్ టు ద పాపులేషన్స్ ఆఫ్ సమ్ మేజర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ బ్రెజిల్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఇండోనేషియా కానీ, వాటి జనాభా ఎంత ఉందో మన దేశంలో ఓటర్లు అంత ఎక్కువ మంది ఉండమని జరిగింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద రియాలిటీ ఆఫ్ ఎనార్మిటీ ఆఫ్ ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్, ఇండియన్ ఎలక్టోరేట్గా మనం చెప్పొచ్చు. బట్ however, the major problem with respect to Indian electorate, Indian electoral system is the variance in electorate size among states. ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉంటే ఇంకో రాష్ట్రంలో తక్కువ మంది ఓటర్లు మనకు కనిపిస్తూ ఉండమనేటువంటి జరుగుతుంది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటే ఇంకో రాష్ట్రంలో ఉండేటటువంటి అంతే మంది ఓటర్లు ఎక్స్ కంటే తక్కువ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఫెడరల్ ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. అంటే సమ్ స్టేట్స్కి పార్లమెంట్లో తమ వాయిస్ రేజ్ చేసేటటువంటి వెసులుబాటు ఉండట్లేదు. సమ్ ఇన్ఈక్వాలిటీస్, డిస్పారిటీస్ అనేటటువంటివి ఏర్పడుతుంది. దట్ ఈజ్ యాక్చువల్లీ అండర్స్కోరింగ్ కాంప్లెక్సిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. దాని కారణంగానే గవర్నెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, పరిపాలనా విధానం ఏదైతే ఉందో దానిలో ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి, డిస్పారిటీస్ అనేటటువంటి ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటి ఉన్నాయి. సో వాటిని హ్యాండిల్ చేయడం ద్వారా ఈ ఎలక్టోరల్ సిస్టంలో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ అండ్ రిఫార్మ్స్ మనం తీసుకురావడం ద్వారా ఇండియాలో గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రిప్రజెంటేటివ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మేజర్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ ఏం చెప్పారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. So now let us look at some important challenges associated with this enormity of electoral system, enormity of electorate, Indian electorate మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే రీజనల్ డిస్పారిటీ ఇన్ ఎలక్టోరల్ సైజెస్. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఓటర్లు ఉంటే కొన్ని రాష్ట్రాల్లో అర్హులైనటువంటి ఓటర్ల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండవనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, దే ఎగ్జిబిట్ ఎలక్టోరల్ సైజెస్ కంపారబుల్ టు పాపులస్ కంట్రీస్ లైక్ బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్ రెస్పెక్టివ్లీ. ఈ దేశాల్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అంతే సిమిలర్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ మనకు ఓన్లీ ఒక రాష్ట్రంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, బీహార్లోను ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనివల్ల మేజర్ ప్రాబ్లం అనేటువంటిది ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఓటర్స్ ఉంటున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ మంది ఓటర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు. దాని కారణంగా ఎలాంటి ఇరెగ్యులారిటీస్ అండ్ ఇష్యూస్ ఉంటాయి సార్? చూడండి, దీస్ పీపుల్ ఎవరైతే ఎన్నిక కాబడతారో దే ఆల్వేస్ గో విత్ పాపులరిస్ట్ ఒపీనియన్స్. అంటే ఎక్కువ మంది పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తారు తప్ప రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడం అనేది జరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నారమ్మా. సో గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఏం ఆలోచిస్తుంది? ఉత్తరప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో రోడ్లు వేయడం, ఉత్తరప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం, ఉత్తరప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, ఉత్తరప్రదేశ్లో జాబ్ క్రియేషన్ అనేటువంటి చేయడం, అవి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఓటర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దున ఓట్ వేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి. అర్థమైందా? సో గవర్నెన్స్లో ఇంక్లూజివిటీ అనేటువంటి దీనిలో పోతుంది అనమాట. గవర్నమెంట్ ఈ పాపులర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి, ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి స్టేట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల అదర్ స్టేట్స్కి ఫినాన్షియల్ క్రంచ్ ఏర్పడడం అనేది జరుగుతుంది. రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో సరిగ్గా ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అర్థమైందా? సో ఈ రీజనల్ డిస్పారిటీ ఇన్ ఎలక్టోరల్ సైజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్. దాని కారణంగా గవర్నెన్స్లో ఇరెగ్యులారిటీస్, ఇష్యూస్, ఇంబ్యాలెన్సెస్ అనేటటువంటివి ఏర్పడతాయి. దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. సెకండ్, యావరేజ్ ఓటర్స్ పెర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఒక పార్లమెంట్ సభ్యుని యొక్క అండర్లో ఎక్కువ మంది ఓటర్స్ మన ఇండియాలో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, వైల్ అన్ ఎంపీ ఫ్రమ్ ఢిల్లీ రిప్రజెంట్స్ యావరేజ్ ఆఫ్ 20.5 lakh ఓటర్స్. సో ఒక ఎంపీ, ఢిల్లీ నుంచి ఒక ఎంపీ 20.5 లక్షల మంది ఓటర్స్ని రిప్రజెంట్ చేస్తే, వేరేస్ అదర్ స్టేట్స్ ఉండే ఉత్తరప్రదేశ్లో చూస్తే ఒక ఎంపీ 18.3 lakh రిప్రజెంటేటివ్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 15.8 lakh ఓటర్స్ని మాత్రమే రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. తమిళనాడుకు చెందినటువంటి ఎంపీ 15.4 lakh ఓటర్స్ని మాత్రం రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక ఎంపీ అండర్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఓటర్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ యొక్క రిసోర్సెస్ అక్కడికే డైరెక్ట్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ ఎంపీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో దాన్ని అక్నాలెడ్జ్ చేసే విధంగా
తక్కువ మంది ఓటర్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ఎంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటను పట్టించుకుంటారా, పార్లమెంట్లో అతని వాయిస్ వినిపిస్తుందా, వినిపించడం అనేటువంటిది జరగదు. సో దిస్ డిస్పారిటీ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. అండ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆగిపోవడం అనేది జరిగింది. 1971 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. తర్వాత ఇప్పటి వరకు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయలేదు. సో డీలిమిటేషన్ సింప్లీ మీన్, దాని అర్థం ఏంటి అంటే రీడ్రాయింగ్ బౌండరీస్ అని చెప్పి అర్థం అమ్మ. రీడ్రాయింగ్ బౌండరీస్. బౌండరీస్ ఆఫ్ వాట్? బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బౌండరీస్ని వర్గీకరించడం డిపెండింగ్ ఆన్ ద చేంజెస్ ఇన్ పాపులేషన్. జనాభా ఏదైతే ఉందో దానిలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా నియోజకవర్గాలను వర్గీకరిస్తే దాన్ని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఈ డీలిమిటేషన్ కండక్ట్ చేస్తారు? టు అప్హోల్డ్ వన్ ఓట్ వన్ వాల్యూ ప్రిన్సిపల్. ఒక ఓటుకి ఒక వాల్యూ అనేటువంటిది ఉండాలి, ఒక ఓటుకి ఎక్కువ వాల్యూ, ఒక ఓటుకి తక్కువ వాల్యూ అనేది ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, కంగారు పడదు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యున్సీ 1 ఉంది, ఇంకో కాన్స్టిట్యున్సీ 2, రెండు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ 1లో ఫర్ ఎగ్జాంపుల్ 2019 జనరల్ ఎలక్షన్స్ జరిగే నాటికి మొత్తం పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అంటే 1000 మంది ఉన్నారనుకోండి. కాన్స్టిట్యూషన్ 2లో కూడా 1000 మంది ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను చెప్తున్నాను. సో కాన్స్టిట్యున్సీ 1లో ఈ 1000 మందికి ఒక రిప్రజెంటేటివ్, ఒక ఎంపీ ఉంటారు. కాన్స్టిట్యూషన్ 2లో ఈ 1000 మందికి ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఉండమనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఇప్పుడు పాపులేషన్లో చేంజ్ అయ్యేటువంటిది వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 జనరల్ ఎలక్షన్స్ తీసుకుందాం. ఈ సమయం నాటికి కాన్స్టిట్యున్సీ 1 ఏదైతే ఉందో, ఫస్ట్ నియోజకవర్గం ఏదైతే ఉందో దాని యొక్క జనాభా 1500 మంది పెరిగారు అనుకోండి. హెల్త్ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు అండ్ దాంతోపాటు పీపుల్ యొక్క వెల్బీయింగ్ మీద ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అనేవి వచ్చినాయి. సో దీని కారణంగా జనాభా బాగా పెరిగింది అనుకోండి, ఒక 500 పెరిగింది అనుకోండి. కాన్స్టిట్యున్సీ 2 ఏదైతే ఉందో ఇక్కడ కరువు కాటకాలు, న్యాచురల్ డిజాస్టర్స్, సైక్లోన్స్ ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ 800కి పాపులేషన్ అనేటువంటి తగ్గిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ సమయం నాటికి ఈ 1500 మంది కలిపి ఒకరిని ఎన్నుకుంటారు. కాన్స్టిట్యున్సీ 2లో చూడండి 800 మంది కలిపి ఒకరిని ఎన్నుకుంటారు. సో ఒక ఓటుకి ఒక వాల్యూ ఉందా? 1500 మంది ఓటు ఒకరిని ఎన్నుకుంటా ఉంటే 800 మంది ఓటు ఒకరిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఒక ఓటుకి ఒక వాల్యూ అనేది ఉందా? ఉండదు. దాని కారణంగా ఇట్ యాక్చువల్లీ అండర్మైన్స్, కాంప్రమైజెస్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలందరికీ పవర్ అనేది ఇవ్వడమే కాదు డెమోక్రసీ అంటే, ప్రజలందరికీ సమానమైనటువంటి పవర్ ఇవ్వడమే డెమోక్రసీ, ఇజంట్ ఇట్? కానీ ఇక్కడ ఈ 1500 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఒకరిని ఎన్నుకుంటే 800 మంది ఒకరిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఓటుకి ఒకే వాల్యూ, ఒకే పవర్ అనేది ఉందా? ప్రతి ఒక్కరికి, ప్రతి ఓటర్కి సమానమైనటువంటి అధికారం ఉందా అంటే లేదు. సో దీన్ని, ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయడానికి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటి కండక్ట్ చేస్తారు. అంటే మారుతున్నటువంటి జనాభా దృష్ట్యా ఏం చేస్తారు? కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని రీడ్రా చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యున్సీ 1 ఏదైతే ఉందో దీని పరిధి ఏదైతే ఉందో అది తగ్గించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ కాన్స్టిట్యున్సీ 2 ఏదైతే ఉందో జనాభాకు తగ్గట్టుగా పరిధి పెంచవచ్చు. సో దట్ మొత్తం 2300లో కాన్స్టిట్యున్సీ 1లో 1150 మంది ఉండేటట్టు, కాన్స్టిట్యున్సీ 2లో 1150 మంది ఉండేటట్టు వీళ్ళు ఇది చేయొచ్చు. లేకపోతే ఇంకేం చేయొచ్చు? ఈ రెండింటిని ఇలాగే ఉంచి, ఇదొకటి ఇలా ఉంచి, ఇది ఎలా ఉంచి, రెండింటి నుంచి 2 ముక్కలు కట్ చేసి కాన్స్టిట్యున్సీ 3 ఏదైతే ఉందో మూడో దాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో దట్ అరౌండ్ 780 మెంబర్స్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అర్థమైందా? ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ లేదా పాపులేషన్ అనేటువంటిది ఉంచే క్రమంలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ 1971 తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ప్రభుత్వం కండక్ట్ చేయట్లేదు. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి తలెత్తున్నాయి. దీస్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తలెత్తున్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది ఓటర్స్కి ఒకరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఇంకో కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు తక్కువ మంది పాపులేషన్కి ఒక ఎంపీ రిప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ పవర్ వేరియబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల చాలా ప్రాబ్లం అనేటువంటి తలెత్తుందని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందనమాట. ఛాలెంజ్. అండ్ దాంతోపాటు ఛాలెంజెస్ విత్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ యాజ్ వెల్. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిన వచ్చే సమస్యలు ఏంటి అంటే, ఏవైతే రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినాయో వాళ్ళకి ఆ రాష్ట్రాలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది, సక్సెస్ఫుల్గా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉంది, సక్సెస్ఫుల్గా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. కర్ణాటక ఉంది, ముఖ్యంగా ఈ సదరన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో పాపులేషన్ తక్కువ ఉంటే ఆ పర్టికులర్ రాష్ట్రాల నుంచి
పార్లమెంట్కి పోటీ చేసేటటువంటి ఎంపీల యొక్క స్థానం ఏదైతే ఉందో, సంఖ్య ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ డీలిమిటేషన్ ఎక్సెస్. డీలిమిటేషన్ ఎక్సెస్ దేని బేస్ చేసుకుని కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం, పాపులేషన్ బేస్ చేసుకుని కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం. వెరాజ్ హైలీ పాపులేస్ స్టేట్స్, నార్థన్ స్టేట్స్, ఉత్తరప్రదేశ్ కానీ బీహార్కు చూస్తే అక్కడ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ లేవు కాబట్టి. సో ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం అనేటువంటిది ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ కాబట్టి. వెరాజ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి ఎంపీస్, పార్లమెంట్కి వెళ్ళే ఎంపీస్ సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. పార్లమెంట్కి వెళ్ళేటటువంటి ఎంపీస్ సంఖ్య తగ్గితే ఆయా రాష్ట్రాల యొక్క నీడ్స్ కానీ, ఆయా రాష్ట్రాల యొక్క వెల్బీయింగ్ కానీ పట్టించుకుంటుందా గవర్నమెంట్? పట్టించుకోదు. ఎందుకంటే ఎవరైనా పాలిటిక్స్లో నెగ్గడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ మంది ఎంపీలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంకి సపోర్ట్గా ఉండడం కానీ, ఆ రాష్ట్రానికి రిసోర్సెస్ కేటాయించడం కానీ, ఆ రాష్ట్రానికి బడ్జెటరీ ఎలొకేషన్స్ ఇవ్వడం కానీ, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ స్కీమ్స్ తీసుకురావడం కానీ అదే చేస్తారు తప్ప పాపులేషన్ తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎంపీలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి మీద ఫోకస్ అనేది ఉంటుందా అంటే ఉండదు. అర్థమైందా? సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయకపోతే ఒక పర్టికులర్ ప్రాబ్లం, డెమోక్రసీ అండర్మైన్ అవుతుంది. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తే ఫెడరల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు పవర్ఫుల్గా తయారవుతాయి, కొన్ని రాష్ట్రాలు సరిగ్గా గవర్నెన్స్లో రిప్రజెంట్ చేయబడవు. అర్థమైందా? దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మేజర్ ఇష్యూ. సో రెండింటికి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టాండ్స్తో గవర్నమెంట్ ముందుకు వస్తే బాగుంటుందని చెప్పి మన ఆథర్స్ చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఫ్రీజ్ చేయండి, కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేయండి అకార్డింగ్ టు ద పాపులేషన్. దాని కారణంగా ఎంపీల యొక్క సంఖ్య పార్లమెంట్లో మారకపోయినా పీపుల్ని సరిగ్గా రిప్రజెంట్ చేయడానికి ఎమ్మెల్యేస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి వినిపిస్తాయి, గవర్నెన్స్లో ఇంక్లూజివిటీ అనేటువంటిది ఉంటుందని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ పర్టికులర్ ఆర్టికల్లో. అర్థమైందా? కాంప్రహెన్సివ్గా, డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఇంత హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉండాలి. డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్, బికాస్ వీ ఫాలో ఈ సిస్టమ్. ఫస్ట్ యూ నీడ్ టు ఇమ్మర్స్ ఇన్ టు ద సబ్జెక్ట్, ఫస్ట్ యూ నీడ్ టు ఎంజాయ్ లెర్నింగ్ ఏ పర్టికులర్ టాపిక్. కాన్సెప్ట్ నేర్చుకోవడం మీరు ఎంజాయ్ చేయాలి, ఒక బర్డెన్ కింద మీకు ఉండకూడదు. ఎప్పుడైతే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుందో, హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటుందో, బర్డ్స్ ఐ వ్యూ ఒక పర్టికులర్ ఇష్యూ మీద వస్తుందో, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఓకే, ఇలా జరుగుతుందన్నమాట, అది జరుగుతుందన్నమాట, ఆ రకమైనటువంటి క్యూరియాసిటీ మీలో బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ వాట్ మై ఎయిమ్ ఈస్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి అమ్మా. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇన్ గజా పీస్ ప్రాస్పెక్ట్స్ రిమైన్ డిస్టెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అగైన్ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై తల్మీజ్ అహ్మద్, హూ వాజ్ ఎ ఫార్మర్ డిప్లొమాట్. సో ఈయన దేని గురించి మాట్లాడుతున్నారంటే ద ఆన్గోయింగ్ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. సో వాట్ వాజ్ హ్యాపెనింగ్ లాస్ట్ ఇయర్ October 2023, a pro-Palestinian militant organization named Hamas launched a series of militant attacks on Israel. ఇజ్రాయిల్ మీద హమాస్ అనేటటువంటి ప్రో పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ అటాక్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇన్ రిటాలియేషన్ ఇజ్రాయిల్ కూడా హమాస్ యొక్క స్థావరాల మీద అండ్ దాంతోపాటు పాలస్తీనియన్లు ఉంటున్నటువంటి సోకాల్డ్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో, స్మాల్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో దాని మీద సిరీస్ ఆఫ్ అటాక్స్ అనేటటువంటి కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇజ్రాయిల్ యొక్క అటాక్స్లో గాజాలో ఉన్నటువంటి స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ధ్వంసం అవ్వడం అనేది జరిగింది. బేసిక్ నెసెసిటీస్ కూడా లేనటువంటి పరిస్థితి. దెర్ వాజ్ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ ఇన్ ద గాజా స్ట్రిప్. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ మాస్ ఎక్సోడస్ ఆల్సో హ్యాపెనింగ్. ఎంతోమంది గాజా స్ట్రిప్ నుంచి వేరే ప్రాంతాలకి రెఫ్యూజీస్గా, శరణార్థులుగా వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నారు. ఇజ్రాయెల్ ద ఎంటైర్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ ఎయిర్ ప్రిజన్ కింద మార్చడం అనేటువంటిది జరిగింది. అంటే కంప్లీట్గా 4 వైపులా గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. బేసిక్ నెసెసిటీస్ కూడా గాజా స్ట్రిప్లోకి పాలస్తీనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దెర్ వాజ్ లార్జ్లీ హ్యుమానిటేరియన్ క్రైసిస్ దట్ వీ కెన్ సీ ఇన్ ద వెస్ట్ ఏషియన్ పెనిన్సులా. ఇజ్రాయిల్ పాలస్తీనియన్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం విట్నెస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మొదలైంది, ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు. ఇంకా సిరీస్ ఆఫ్ అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతోమంది పాలస్తీనియన్లు తమ ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారన్నమాట. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేటటువంటిది రావాలి.
దీనికి ఒక సీజ్ ఫైర్ అనేటటువంటిది రావాలి, ఒక పీస్ టాక్స్ అనేటటువంటివి జరగాలి. ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద చేస్తున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఆపివేయడం అనేటటువంటిది జరగాలి అనే విషయం మీద వేరే స్టేక్ హోల్డర్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, లేకపోతే సౌదీ అరేబియా కానీ, లేకపోతే ఖతార్ కానీ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సమస్య ఒక కొలిక్ వస్తుందో, పాలస్తీనియన్ పీపుల్ మీద అటాక్స్ అనేవి ఆగుతాయి, వాళ్ళు అక్కడ స్టార్ట్ అయినటువంటి హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో అది కాస్త ఎండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. పాలస్తీనియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది అని చెప్పి వీళ్ళ వాదన. కానీ పీస్ టాక్స్ ముందుకు వెళ్ళడంలో ఒక ఇంపార్టెంట్ అబ్స్టకిల్ ఎవరు అంటే ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు అని చెప్పి చెప్తున్నారు. ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ అతని సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం కావాలనే దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు. దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ సీరియస్ ప్రాబ్లం అనే విధంగా మన ఆథర్ ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దామంటే బేసిక్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడదాం విత్ రెస్పెక్ట్ టు ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గాజా స్ట్రిప్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రపోజ్డ్ పీస్ టాక్స్ అండ్ నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం. అండ్ ఈ పీస్ టాక్స్ని ఎలా అడ్డుకుంటున్నారు అండ్ ద రోల్ ఆఫ్ సౌదీ అరేబియా, హౌ ఇజ్రాయిల్ ఈజ్ లుకింగ్ ఎట్ సౌదీ అరేబియా, హౌ ఇజ్రాయిల్ ఈజ్ లుకింగ్ ఎట్ యునైటెడ్ స్టేట్స్, వన్ ఆఫ్ ఇట్స్ ప్రైమరీ అలై. సో వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, మీకు పూర్తిగా అర్థమవుతుంది, వినండి. సో లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ పార్ట్, కాంటెక్స్ట్ పార్ట్. ద కాన్ఫ్లిక్ట్ ఇన్ గాజా హ్యాస్ పర్సిస్టెడ్ నియర్లీ 5 months. 5 నెలలుగా ఇది కొనసాగుతుంది గత సంవత్సరం అక్టోబర్ నుంచి, రిజల్టింగ్ ఇన్ సిగ్నిఫికెంట్ డెత్స్ అండ్ డిస్ట్రక్షన్ అమాంగ్ పాలస్తీనియన్ రెసిడెంట్స్. పాలస్తీనియన్ టెరిటరీస్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అండ్ దెర్ వాజ్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లాస్ యాజ్ వెల్. మేజర్ పీస్ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి మొదలు పెట్టినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ కలిపి మాట్లాడుకుంటున్నారు పీస్ ఇనిషియేటివ్ ఎలా వస్తే బాగుంటుందని చెప్పి. అండ్ దాంతోపాటు కౌంటర్ పార్ట్స్ అయినటువంటి అంటే యుఎస్ అండ్ ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా హమాస్ తరపున ఉన్నటువంటి పాలస్తీనియన్స్ తరపున ఉన్నటువంటి ఈజిప్ట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఈవెన్ ఖతార్ కానీ ఈ పర్టికులర్ ఇష్యూని బ్రోకర్ చేయాలనుకుంటుంది. ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అండ్ తాలిబాన్కి మధ్య ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా బ్రోకర్ చేయడం అనేది జరిగింది, సక్సెస్ఫుల్గా దానికి సొల్యూషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో కూడా ఒక పీస్ అగ్రిమెంట్, ఒక పీస్ నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రోకర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ కంట్రీస్ అనమాట. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకన్ హ్యాస్ మేడ్ మల్టిపుల్ విజిట్స్ టు ద రీజియన్. సో ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడికి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకన్ చాలాసార్లు రావడం అనేది జరిగింది. అండ్ హీ అడ్వకేటెడ్ ఫర్ సీజ్ ఫైర్ యాజ్ వెల్, కాల్పుల విరమణ అనేటటువంటిది జరగాలి. అండ్ ఇంక్రీజ్డ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఫర్ గాజా, గాజాలో ఎసెన్షియల్ సప్లైస్ లేనటువంటి పరిస్థితి. సో అక్కడ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా లభించట్లేదు. ఇజ్రాయిల్ మొత్తం బ్లాక్ చేయడం అనేటువంటిది జరిగింది గాజా స్ట్రిప్ని. దాని కారణంగా పాలస్తీనియన్ ప్రజలు ఎవరైతే ఉంటారో బేసిక్ మెడిసిన్స్ కానీ, లేకపోతే ఇతర ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి యాక్సెస్ అనేటటువంటిది ఉండట్లేదు. సో ఇక్కడ ఒక పీస్ అగ్రిమెంట్ జరగాలి, కాల్పుల విరమణ అనేది జరగాలి. అండ్ దాంతోపాటు గాజా స్ట్రిప్కి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటటువంటిది అందించాలి అని చెప్పి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉన్నారు. సో నౌ లెట్ us look at some important proposed peace negotiations. సో పీస్ టాక్స్ అనేటటువంటి ఎలా జరిగినాయి, ఎలాంటి నెగోషియేషన్స్ ప్రపోజ్ చేశారు ఇప్పటివరకు చూడండి. రీసెంట్గా ఫ్రాన్స్ క్యాపిటల్ అయినటువంటి ప్యారిస్లో ఒక పీస్ ప్లాన్ అనేటువంటిది అమర్జ్ అవ్వడం అనేది జరిగింది. ప్రపోజింగ్ ఏ 2 month సీజ్ ఫైర్, ఇరు వర్గాల మధ్య పాలస్తీనియన్లు అండ్ దాని హమాస్ అండ్ దాంతోపాటు ఇజ్రాయిల్ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళ మధ్య సీజ్ ఫైర్, కాల్పుల విరమణ జరగాలి 2 నెలల కాలం పాటు విత్ రిలీజ్ ఆఫ్ హస్టేజెస్. ఎవరైతే బందీలుగా ఉన్నారో హమాస్ ఎవరినైతే బంధించిందో ఇజ్రాయిల్ వైపు నుంచి, అండ్ ఇజ్రాయిల్ హమాస్ వైపు వాళ్ళని ఎవరినైతే బంధించిందో వాళ్ళని రిలీజ్ చేయాలి. దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ పీస్ ప్లాన్. అండ్ హమాస్ దాన్ని మోడిఫై చేయడం అనేది జరిగింది. 135 day ట్రూస్ లేదా 135 day సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది విత్ స్టేజ్ రిలీజెస్ ఆఫ్ హోస్టేజెస్. అంటే ఇజ్రాయిల్ హమాస్ వాళ్ళని కొంతమందిని లేదా పాలస్తీనియన్లు కొంతమంది రిలీజ్ చేస్తుంది, వేరాజ్ హమాస్ వాళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళని కొంతమంది రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఇంకొకసారి ఇజ్రాయిల్ కొంతమంది రిలీజ్ చేస్తుంది, హమాస్ వాళ్ళు ఇంకొంతమంది రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంక్రీజ్డ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఫ్లో, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ గాజా స్ట్రిప్కి అందించాలి, పాలస్తీనియన్లకు అందించాలి అనేటువంటి ప్రపోజల్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ స్లోలీ ఆఫ్టర్ 135 days వీ కెన్ గో విత్ ఫుల్ సీజ్ ఫైర్, కంప్లీట్గా కాల్పుల విరమణ జరపచ్చు, కంప్లీట్గా ముందు ఎలా అయితే పరిస్థితి అనేటటువంటిది ఉండేదో అలాంటి పరిస్థితికి తీసుకురావచ్చు. ఇజ్రాయిలీ ట్రూప్ విత్డ్రాల్, ఇజ్రాయిల్ ట్రూప్స్ గాజాలోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవాలనేటువంటిది హమాస్ యొక్క ప్రతిపాదన. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు దీన్ని కంప్లీట్గా ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. హమాస్ యొక్క టర్మ్స్ ఏవైతే ఉంటాయి, హమాస్ ఏవైతే డిమాండ్ చేస్తుందో దే ఆర్ డెల్యూజనల్, భ్రమ కలిగించే విషయాలు ఇవన్నీను, అంటే భ్రమపడుతుంది హమాస్.
అండ్ హీ మెయింటైన్ ఈ స్టాండ్స్ ఫర్ టోటల్ విక్టరీ ఓవర్ హమాస్ మీద పూర్తిగా విక్టరీ సాధించాలి అండ్ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో పూర్తిగా రీఆక్యుపై చేసుకోవాలని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ బెంజమిన్ నెతన్యాహు ఇది రిజెక్ట్ చేసిన యుఎస్ అఫీషియల్స్ ఎక్స్ప్రెస్డ్ ఆప్టిమిజం. మొత్తానికి ఏదో కొలిక్ వచ్చింది, హమాస్ ముందుకు రావడం, ఒక పొటెన్షియల్ అగ్రిమెంట్ ద్వారా, పీస్ నెగోషియేషన్స్ ద్వారా ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్కి ఎండ్ పడాలి అని చెప్పి ఒక ప్లేయర్ అయినా ముందుకు రావడం మంచి విషయం అనే విధంగా యుఎస్ చూస్తుందన్నమాట. టాక్స్ కంటిన్యూడ్ ఇన్ కైరో, ఈజిప్ట్ క్యాపిటల్, రిగార్డింగ్ ప్రిజనర్ ఎక్స్చేంజెస్ అండ్ ఎయిడ్ మూవ్మెంట్. సో ప్రిజనర్ ఎక్స్చేంజ్కి సంబంధించి, సీజ్ ఫైర్కి సంబంధించి అండ్ దాంతోపాటు ప్యాలెస్తీనియన్స్కి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అందించే విషయం గురించి టాక్స్ అనేటటువంటి పీస్ టాక్స్ కంటిన్యూ అవుతున్నాయి కొంతవరకు. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు బెంజమిన్ నెతన్యాహు ఆయన అలాంటి స్టాన్స్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది? వై ఈజ్ వెరీ అడమెంట్ ఓవర్ ది సీజ్ ఫైర్ ప్లాన్. సో ఎందుకు ఆయన సీజ్ ఫైర్ని కోరుకోవట్లేదు, ఎందుకు కాన్ఫ్లిక్టే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు? దానికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్లో వినండి. సో ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహుస్ హార్డ్ లైన్ స్టాన్స్ ఏదైతే ఉందో ఇట్ మే స్టెమ్ ఫ్రమ్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఆయన స్వప్రయోజనాల కోసం ఈ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది అంటున్నారు మన ఆథర్, ఇంక్లూడింగ్ హిస్ డిజైర్ టు మెయింటైన్ రైట్ వింగ్ సపోర్ట్. సో ఎప్పుడైతే ప్యాలెస్తీనియన్లకు వ్యతిరేకంగా పొలిటికల్ స్టాన్స్ మెయింటైన్ చేస్తారో ఆ పర్టికులర్ పొలిటికల్ గ్రూప్కి రైట్ వింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే జూయిష్ రైట్ వింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, కన్వెన్షనల్ ట్రెడిషనల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన కంట్రీలో కూడా పాకిస్తాన్ మన పొలిటీషియన్స్ అంటారో, ఎవరైతే రైట్ వింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏ పొలిటికల్ పార్టీ పాకిస్తాన్ మనకు అన్యాయం చేస్తుంది, పాకిస్తాన్ టెర్రరిస్టులను పంపిస్తుంది, పాకిస్తాన్ మీద దాడి చేయడమే మన లక్ష్యం, పాకిస్తాన్ని ఓడించడమే మన లక్ష్యం అంటుందో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? సో మనకి సిన్స్ మెజారిటీ పీపుల్ రైట్ వింగ్ పీపుల్ ఉండడం వల్ల, కోర్ హిందుత్వ పీపుల్ ఉండడం వల్ల మన పాలిటిక్స్లో దిస్ పర్టికులర్ పాకిస్తాన్ అనే పదం కంప్లీట్గా వినిపిస్తుంది. సేమ్ అలాగే ఇజ్రాయెల్లో కూడా జూయిష్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్ల కోసం రైట్ వింగ్స్ పాలిటిక్స్ అనేటటువంటివి బెంజమిన్ నెతన్యాహు చేస్తూ ఉన్నారు. సో ప్యాలెస్తీనియన్ ఒక పెద్ద భూతం కింద, హమాస్ ఏదైతే ఉందో హమాస్ని ఒక పెద్ద ఎనిమీ కింద చూపించడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అవాయిడ్ కాన్సిక్వెన్సెస్ రిలేటెడ్ టు కరప్షన్ ఛార్జెస్ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఈయన మీద చాలా కరప్షన్ ఛార్జెస్ మీద కూడా కేసులు ఫైల్ అవ్వడం అనేది జరిగింది. దాని నుంచి పీపుల్ యొక్క అటెన్షన్ని తప్పించేందుకు, డైవర్ట్ చేసేందుకు కూడా ఈయన ప్యాలెస్తీనియన్స్ అండ్ హమాస్ ఏదైతే ఉందో వాళ్ళని వాడుకుంటున్నారనే విధంగా చెప్తున్నారు. హీ హెస్ కాన్స్టెంట్లీ రిజెక్టెడ్ ద 2-state సొల్యూషన్. ఏదైతే ప్రెజెంట్ ఇజ్రాయిల్గా పిలువబడుతున్నటువంటి ఎంటైర్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని 2 ప్రాంతాలుగా విడగొట్టేసి ఒక ప్రాంతం ప్యాలెస్తీనియన్లకి, ఇంకొక ప్రాంతం ఇజ్రాయిల్ పీపుల్కి ఇవ్వాలనేటువంటి 2-state సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్గా ఉండడం అనేది జరిగింది. ఈ పుష్డ్ ఫర్ ఎ సోవరెన్ ప్యాలెస్తీనియన్ స్టేట్ విత్ ఇన్ ఆక్యుపైడ్ టెరిటరీస్. ప్యాలెస్తీనియన్లు ఏదైతే ప్రాంతంలో ప్రజెంట్ చిన్న టెరిటరీస్లో ఎక్కడైతే బతుకుతున్నారో ఆ ప్రాంతాలను ఒక సోవరెన్ ప్యాలెస్తీనియన్ కంట్రీగా గుర్తించడం, అంతేగాని సగంగా రెండు భాగాలుగా విడదీసి ఇజ్రాయిల్కి ఒక సగం, ప్యాలెస్తీనియన్లకు సగం ఇస్తామని 2-state సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఎంత మాత్రం చెల్లదని చెప్పి ఈయన ప్రకటించడం అనేటువంటిది జరిగిందనమాట. ఈయన రిజెక్ట్ చేస్తూ ఉన్నారు కంప్లీట్గా. హిస్ రెస్పాన్స్ టు పీస్ ఇనిషియేటివ్స్ మే బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ అసెస్మెంట్ ఆఫ్ యుఎస్ ప్రెజర్ లిమిట్స్. సో ఎందుకు పీస్ ఇనిషియేటివ్స్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అలైస్ అండ్ దాంతోపాటు వరల్డ్ హెజ్మోన్ అయినటువంటి యుఎస్ కూడా పీస్ నెగోషియేషన్ జరగాలి, కాన్ఫ్లిక్ట్ ఆగాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నప్పటికీ ఎందుకు ఈయన అసలు మాట వినట్లేదు అంటే, he's actually considering the upcoming presidential elections in the US. He had support for Israel from both Republicans and Democrats as well. సో మనకి 2 parties అనేటువంటివి ఉంటాయి అమెరికాలో. వన్ ఈజ్ రిపబ్లికన్స్, ట్రంప్ వీళ్ళు ఉంటారు, అండ్ డెమోక్రాట్స్, ఒబామా కానీ బైడెన్ కానీ వీళ్ళందరూ డెమోక్రాట్స్. సో రేపు పొద్దున్న మనకి ఈ సంవత్సరం యుఎస్ ఎలక్షన్స్ జరగనున్నాయి. రేపు పొద్దున్న డెమోక్రాట్స్ గెలిచినా లేకపోతే రిపబ్లికన్స్ గెలిచినా వీళ్ళకి పోయేదేం లేదు. రైట్? ఎందుకంటే ఇద్దరి యొక్క సపోర్ట్ కూడా ఇజ్రాయిల్కి ఉండడం అనేటువంటిది జరిగింది కాబట్టి. సో అందుకే ఇప్పుడు డెమోక్రాట్స్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చెప్తున్నటువంటి, అది ప్రపోజ్ చేస్తున్నటువంటి పీస్ నెగోషియేషన్ని రిజెక్ట్ చేసిన ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున రిపబ్లికన్స్ వచ్చినా లేదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు ప్రెసిడెంట్గా డెమోక్రాట్స్ నుంచి వచ్చినా వాళ్ళు తప్పకుండా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు. బికాస్ ఆఫ్ ద హిస్టారికల్ టైస్ ఏవైతే ఉంటాయో అవి 2 దేశాలకి మధ్య ఉండడం వల్ల. అది ఈయన ఆలోచిస్తున్నారన్నమాట. నెతన్యాహుస్ ప్రిఫరెన్స్ ఫర్ ప్రొలాంజింగ్ ద కాన్ఫ్లిక్ట్ అంటిల్ ఏ పొటెన్షియల్ రిటర్న్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ టు ద వైట్ హౌస్ రిఫ్లెక్ట్స్ హిస్ రిలయన్స్ ఆన్ ట్రంప్ సపోర్ట్. సో ఆయన ట్రంప్ సపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎందుకంటే రిపబ్లికన్స్ ఓవర్ ద టైం, రిపబ్లికన్స్ మనకి అమెరికాలో దే ఆర్ రైట్ వింగ్ పీపుల్ కాబట్టి, దే ఆర్ కన్జర్వేటివ్స్ కాబట్టి, ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ కూడా రైట్ వింగ్ గవర్నమెంట్ కాబట్టి, ట్రంప్ అయితే మాకు ఐడియాలజికల్
అలైన్మెంట్ అనేటువంటిది ఉంటుంది, మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని చెప్పి ఈయన ఆలోచించడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క పీస్ నెగోషియేషన్ నేను ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్పి ఆయన తక్కువ అంచనా వేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రోల్ ఆఫ్ సౌదీ అరేబియా, ఈ ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం జరిగింది, సౌదీ అరేబియా అనేటటువంటి కీ అల యొక్క సపోర్ట్ బోత్ ఇజ్రాయిల్ అండ్ దాంతోపాటు అమెరికా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ది ఆర్ ట్రెడిషనల్ అలైస్ అమ్మ. హిస్టారికల్గా సౌదీ అరేబియా అండ్ యుఎస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అలైస్, మంచి స్నేహితులుగా మనం చెప్పొచ్చు. బట్ ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో యుఎస్ ఎప్పుడైతే ఇజ్రాయిల్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టిందో, సౌదీ అరేబియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రో పాలస్తీనియన్ సోవరెన్ నేషన్ కాబట్టి, సౌదీ దిస్ అన్ ఇస్లామిక్ నేషన్ కాబట్టి సౌదీ అరేబియా ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా మారడం అనేటువంటి జరిగింది. సో అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది, ఇట్ ఎయిమ్స్ టు లివరేజ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ నార్మలైజింగ్ టైస్ విత్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాతో సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని నార్మలైజ్ చేయాలని చెప్పి, ఒకప్పుడు ఎలా ఉండేవో, ఒకప్పుడు కార్డియల్గా ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు అలాగే ఉండాలని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆలోచిస్తుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్. సౌదీ అరేబియాకి దగ్గర అవ్వడానికి యుఎస్ ఈస్ పుషింగ్ నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్, ఆయనకి పుష్ చేస్తున్నారు టువర్డ్స్ ద సీజ్ ఫైర్, పీస్ నెగోషియేషన్ జరగాలి. పీస్ నెగోషియేషన్ జరిగితే సౌదీ అరేబియా విల్ డెఫినెట్లీ బి హ్యాపీ, isn't it? Contingent upon considering a sovereign Palestinian state. Sovereign Palestinian state ఏదైతే ఉందో, పోనీ అట్లీస్ట్ ఆక్యుపైడ్ టెరిటరీస్లోనే పాలస్తీనియన్ స్టేట్ అనేది ఏర్పడాలి అనేటటువంటి దీంతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అదొక మేజర్ థింగ్. నెతన్యాహు బిలీవ్స్ he can bypass this by securing a United Nations Security Council resolution recognizing a Palestinian state, thereby triggering normalizing with Saudi Arabia without formal concessions. బెంజమిన్ నెతన్యాహు ఏమనుకుంటున్నారు అంటే, ఒకవేళ సోవరెన్ పాలస్తీనియన్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయాలంటే ఎందుకు సౌదీ అరేబియా చెప్పిన మాటలు కానీ వీళ్ళు చెప్పిన మాట నేను వినాలి, నేను వినక్కర్లా. జస్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రెజల్యూషన్ తీసుకొస్తే తప్పకుండా ఒక సెపరేట్ పాలస్తీనియన్ స్టేట్ ఏర్పాటు చేస్తామనే దాన్ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. దాంతో నేను ఈజీగా పాలస్తీనియన్ స్టేట్ని రికగ్నైజ్ చేయొచ్చు, మరి కొంచెం ఒక సెపరేట్ కంట్రీగా ఏర్పరచవచ్చు. ఎందుకు నేను దీనికోసం సౌదీ అరేబియాకి తలంచాలి, సౌదీ అరేబియా అండ్ యుఎస్ వీళ్ళు చెప్పినట్టుగా హమాస్ మీద నేను ఈ దాడులన్నింటితో ఆపేయాలి అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు యొక్క ఆలోచన అనమాట. హౌవెవర్ రీసెంట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ సౌదీ అరేబియా రీఫర్మ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సోవరెన్ పాలస్తీనియన్ స్టేట్. సోవరెన్ పాలస్తీనియన్ స్టేట్ ఏర్పడాలి అండ్ అది కూడా 1967 బార్డర్స్ ఏవైతే ఉన్నాయి, 1967 ముందు చూడండి, దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఇదంతా పాలస్తీనియన్ కంట్రోల్ ఉండేది. ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో అది కూడా పాలస్తీనియన్ కంట్రోల్లో ఉంది. సో ప్రెజెంట్ చూస్తే ఓన్లీ చిన్న టెరిటరీస్ డాట్స్లో ఉన్నాయి సరే, అవి మాత్రమే పాలస్తీనియన్ కంట్రోల్లో ఉంటున్నాయి. ఇజ్రాయిల్ ఏముంటుంది, ఇప్పుడున్నటువంటి ఆక్యుపైడ్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే పాలస్తీనియన్ కంట్రీగా ఏర్పడాలి, మిగిలినంత ఇజ్రాయిల్గా ఉండాలని చెప్పి ఇజ్రాయిల్ అంటుంది. వేరాజ్ మనకి సౌదీ అరేబియా అండ్ దాంతోపాటు హమాస్ వీళ్ళే ఉంటున్నారు ప్రీ 1967 బార్డర్స్, అంటే ఈ టెరిటరీస్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నదంతా ఒక సావరెన్ పాలస్తీన్గా ఏర్పడాలి, వైట్ కలర్ అంతా ఇజ్రాయిల్గా ఉండాలని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట. ఇండికేటింగ్ ఏ పొటెన్షియల్ అబ్స్టకల్స్ టు నెతన్యాహు స్ట్రాటజీ. నెతన్యాహు స్ట్రాటజీ ఏంటి, ప్రెజెంట్ పాలస్తీనియన్స్ ఆక్యుపై చేసుకున్నటువంటి ఈ చిన్న ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో, పాకెట్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది మాత్రమే పాలస్తీన్కి ఇవ్వాలి అండ్ మిగిలినంతా ఇజ్రాయిల్ ఉంచుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, 1967 ముందు ఎలా అయితే బార్డర్ డిమార్కేషన్ ఉండేదో ఆ విధంగా జరగాలని చెప్పి వీళ్ళు అంటున్నారు అనమాట. అర్థమైందా? సౌదీ అరేబియా రోల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్, ఒక మీడియేటర్ రోల్ ప్లే చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇజ్రాయిల్ ఎటువంటి అగ్రెసివ్ డెసిషన్ తీసుకోకుండా ఒక డిటరెంట్గా కూడా సౌదీ అరేబియా యాక్ట్ చేస్తుంది. సౌదీ అరేబియా ఈజ్ వెరీ సపోర్టివ్ టు ద పాలస్తీనియన్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ డిటర్మినెంట్ టు ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ పాలస్తీనియన్స్, రైట్? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నానమ్మా. సో జియో పాలిటిక్స్ని అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యారనుకోండి, నేను ఎక్కువగా ఐఆర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కవర్ చేస్తూ ఉంటాను. డోంట్ వరీ అట్ ఆల్, నేను డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి కాన్ఫ్లిక్ట్ని. అండ్ ఎవరైనా ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా తెలియకపోతే నేను ఒక వీడియో లింక్ అనేటటువంటిది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరిగింది. ఒకసారి ఆ వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇజ్రాయిల్ ఏంటి, పాలస్తీన్ ఏంటి, జూస్ ఏంటి, వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, ఇవన్నీ మీకు డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా అర్థమవుతాయి. ఓకేనా? రైట్ నాన్న, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాట్ ఆర్ ఐపీసీసీస్ అసెస్మెంట్ రిపోర్ట్స్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ జిఎస్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లో కూడా మనం ఈ పర్టికులర్ టాపిక్ని మాట్లాడతాం, రైట్? సో ఏంటి ఈ ఆర్టికల్లో దేని గురించి మెన్షన్ చేస్తున్నారు అంటే, ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ రీసెంట్గా ఇచ్చినటువంటి 6th అసెస్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారన్నమాట. సో రీసెంట్గా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ తన 6th అసెస్మెంట్ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది.
దానిలో కొన్ని కీ ఇన్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ కాంటెక్స్లో వీ నీడ్ టు లుక్ ఎట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ 6th అసెస్మెంట్ రిపోర్ట్, అండ్ రాబోయేటటువంటి 7th అసెస్మెంట్ రిపోర్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి. సో వీటన్నింటి గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. 1988 నుంచి ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, దట్ ఈస్ ఐపీసీసీ ఏదైతే ఉందో అది 6 అసెస్మెంట్ రిపోర్ట్స్ని, 3 స్పెషల్ రిపోర్ట్స్ని అండ్ మెథడాలజీ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. దేన్ని అసెస్ చేస్తూ ఈ రిపోర్ట్స్ అనేటటువంటివి ఇచ్చారు అంటే ద ప్యాటర్న్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా వస్తున్నాయి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, అండ్ ద స్టేటస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ యాజ్ వెల్, భూతాపం ఏదైతే ఉందో అది ఏ విధంగా పెరుగుతుంది, వీటన్నిటి గురించి అసెస్మెంట్స్ అనేటువంటి ఇవ్వడం అనేది జరిగిందనమాట. దీస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో విచ్ వర్ ప్రిపేర్డ్ బై సైంటిస్ట్ ఫ్రమ్ 195 కంట్రీస్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ఉన్నటువంటి 195 సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సైంటిస్ట్ అందరూ కలిపి తయారు చేసినటువంటి రిపోర్ట్స్. దే విల్ ఎగ్జమైన్ ద సైన్స్ బిహైండ్ క్లైమేట్ చేంజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, అండ్ వల్నరబిలిటీ అండ్ మిటిగేషన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని క్లియర్గా అసెస్ చేసి క్లియర్గా ఎగ్జమైన్ చేసి ఇది అసెస్మెంట్ రిపోర్ట్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. రీసెంట్గా 6th అసెస్మెంట్ రిపోర్ట్ అనేటటువంటిది రిలీజ్ అయింది. దానిలో కూడా భూతాపం ఏదైతే ఉందో విపరీతంగా పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ ఈజ్ అన్ యాక్చువల్ రియాలిటీ అనే విధంగా మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. ఈ కాంటెక్స్ట్లో ఐపీసీసీ గురించి అండ్ ఇట్స్ అసెస్మెంట్ రిపోర్ట్స్ గురించి మనం మాట్లాడదాం, వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ ఐపీసీసీ? ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్, ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ. దీనిలో డిఫరెంట్ గవర్నమెంట్స్ అనేటువంటి భాగస్వాములుగా ఉంటారు. ఆన్ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్ గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తారు. ఇట్స్ అన్ యునైటెడ్ నేషన్స్ బాడీ ఫర్ అసెసింగ్ ద సైన్స్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్ గల కారణాలు, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన అడాప్టేషన్, వేరియేషన్, మిటిగేషన్ ప్రాస్పెక్ట్స్ వీటన్నిటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. 1988లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కలిపి దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్స్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్? టు ప్రొవైడ్ పాలసీ మేకర్స్ విత్ రెగ్యులర్ అసెస్మెంట్ ఆఫ్ ద సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్ గల కారణము, ఇంపాక్ట్, ఫర్దర్ రిస్క్స్ ఏంటి, అడాప్టేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి, మిటిగేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో ఐపీసీసీ 1988లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 6 అసెస్మెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ చూడండి. So as I said earlier, since 1988, since its inception, IPCC has released 6 assessment reports, 3 special reports release చేసింది and methodology reports కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. These reports cover various aspects of climate change science, science related to climate change, consequences, adaptation, vulnerability and mitigation సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ రిపోర్ట్స్లో వాళ్ళు మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. రీసెంట్ రిపోర్ట్ దట్ ఈస్ అసెస్మెంట్ రిపోర్ట్ 6 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఇట్ వాన్స్ అబౌట్ అర్జెన్సీ టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్. సో కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయి, కార్బన్ ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని కట్టడి చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు యాజ్ పర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ 2015 దీనిలో ప్రపంచ దేశాలని ఏం ప్రామిస్ చేయడం అనేటువంటి జరిగింది, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ నుంచి కంపేర్ చేస్తే గ్లోబల్ టెంపరేచర్ 2100 కల్లా ఓన్లీ 1.5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే పెంచుతాం, అంతకుమించి పెరగకుండా అడ్డుకుంటామని చెప్పి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఆ కమిట్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో అది సాధ్యపడాలంటే గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది కంట్రోల్లో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ప్రొవైడ్ స్ట్రాటజీస్ ఫర్ స్లోయింగ్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ తగ్గడానికి ఎలాంటి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్తో ముందుకు రావాలి కంట్రీస్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయాలి. నెట్ జీరో ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి ప్రామిసెస్, కమిట్మెంట్స్తో ముందుకు రావాలి. అండ్ దాంతోపాటుగా కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయి, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గించాలి. అడాప్టింగ్ టు ఇట్స్ ఇంపాక్ట్స్, కాన్సిక్వెన్సెస్ని, అవుట్కమ్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ మెజర్స్ ఏవైతే ఉంటాయి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయి వాటిని ఫార్ములేట్ చేసుకోవాలి. గవర్నమెంట్ పాలసీస్ అలా ఎలా అవ్వాలని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. దిస్ 6th రిపోర్ట్ ఆఫ్ అసెస్మెంట్. సో నౌ లెట్ us look at some important takeaways from the 6th assessment report. అర్జెన్సీ ఇన్ లిమిటింగ్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ చేయాలి. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే రైజ్ అవుతుంది, అంతకు మించి రైజ్ అవ్వకుండా మేము చర్యలు తీసుకుంటామని ప్రామిస్ చేశారు. దానికి సంబంధించి వేరియస్ పాలసీస్ తీసుకురావాలి. అండ్ దాంతోపాటు అడాప్టేషన్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రీచ్ అయ్యేటటువంటి పొజిషన్కి దగ్గరగా వెళ్తున్నాం, అంటే
ఒక లెవెల్ ఆఫ్ టెంపరేచర్ దాటిపోతే హ్యూమన్స్ అడాప్ట్ చేసుకోలేరు, హ్యూమన్ సర్వైవల్ క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో దాని దగ్గరగా వెళ్ళిపోతున్నాం. సో అది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి ఈ పర్టికులర్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. గ్లోబల్ వార్మింగ్ని స్లో డౌన్ చేయడానికి, అండ్ దాంతోపాటు బిల్డ్ రిజైలెన్స్, అడాప్టేషన్ ఏదైతే ఉందో, అడాప్టివ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి, న్యాచురల్ అండ్ హ్యూమన్ మేడ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయొచ్చు. అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అనే విధంగా చెప్పారు. అండ్ గ్లోబల్ స్టాక్ టేక్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎవ్రీ 5 years గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఆడిటింగ్ అనేటువంటిది చేస్తారు టు అసెస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్. ప్యారిస్ అగ్రిమెంట్లో నిర్ణయించినటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంతవరకు మనం అడ్రస్ చేస్తున్నాం, అన్ని కంట్రీస్ ఎలా ఫాలో అవుతున్నాయని చెప్పి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది అనమాట. క్లైమేట్ యాక్షన్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఎలాంటి మెజర్స్ అనేటువంటివి తీసుకోవాలి గోయింగ్ ఫార్వర్డ్, వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ జిఎస్టీ గ్లోబల్ స్టాక్ టేక్ 2022-23లో గత సంవత్సరం జరగడం అనేటువంటిది జరిగింది. ఇట్ రిక్వెస్టెడ్ ఐపీసీసీ అలైన్మెంట్ విత్ సబ్సిక్వెంట్ స్టాక్ టేక్స్. తర్వాత కండక్ట్ చేయబోయే స్టాక్ టేక్స్ ఏవైతే ఉంటాయి వాటితో అలైన్ అవుతూ ఐపీసీసీ రిపోర్ట్స్ రిలీజ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. సెకండ్ గ్లోబల్ స్టాక్ టేక్ ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ 2028 2028లో కండక్ట్ చేయబోతున్నారు. మెంబర్ కంట్రీస్ అర్జ్ ఐపీసీసీస్ టు పబ్లిష్ AR7 రిపోర్ట్స్ బిఫోర్ అసెస్మెంట్. సో ఈ పర్టికులర్ గ్లోబల్ స్టాక్ టేక్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేయబడక ముందే ఐపీసీసీ అసెస్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 7 నెక్స్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. సో దట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది మనం ట్రాక్ చేయొచ్చు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందాం. సో మొత్తానికి ఐపీసీసీ బ్యూరో ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎలక్టెడ్ ఫర్ ద 7th cycle ఇన్ January 2024. రీసెంట్గానే ఎలక్ట్ కాబట్టడం అనేది జరిగింది. ఈ బ్యూరోలో ఉండేటటువంటి మెంబర్స్ ఏం చేస్తారు, డీటెయిల్డ్గా స్టడీ చేసి క్లైమేట్ యాక్షన్ సంబంధించిన గ్యాప్స్, మెజర్స్, వీటికి సంబంధించిన రిపోర్ట్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. టర్కీలో ఇప్పుడు డిస్కషన్స్ అనేటటువంటి జరుగుతున్నాయి రిగార్డింగ్ బడ్జెటింగ్, టైమ్ లైన్స్ అండ్ వర్క్ ప్రోగ్రామ్. ఏ టైం కల్లా రిపోర్ట్ రిలీజ్ చేయాలి, ఏ టైంలో ఎంత బడ్జెట్ కేటాయించాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, అండ్ దాంతోపాటు వర్క్ ప్రోగ్రామ్ అండ్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాల మీద. ఓకేనా. అండ్ రిపోర్ట్స్ మనం చూస్తే ఫుల్ అసెస్మెంట్ అండ్ సింథసిస్ రిపోర్ట్స్తో ముందుకు రాబోతున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 7 మెథడాలజీ రిపోర్ట్స్తో ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రివిజన్ ఆఫ్ టెక్నికల్ గైడ్లైన్స్ ఆన్ ఇంపాక్ట్స్ అండ్ అడాప్టేషన్స్. సో రివైజ్డ్ డేటాతో ముందుకు రాబోతున్నారు. వన్ స్పెషల్ రిపోర్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ సిటీస్. సో ఈ స్పెషల్ రిపోర్ట్తో కూడా ఈ పర్టికులర్ AR7లో భాగంగా అంటే అసెస్మెంట్ రిపోర్ట్ 7లో భాగంగా ముందుకు రాబోతున్నారు. అసెస్మెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి 6th అసెస్మెంట్ రిపోర్ట్లో కూడా డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేటువంటి ఉంటాయమ్మా. వేరు ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తే అంటే అడాప్టేషన్కి సంబంధించి, లేకపోతే మిటిగేషన్కి సంబంధించి, కన్సిక్వెన్సెస్ సంబంధించి వేరు డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో అలాగే AR7లో కూడా ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఇంక్లూడ్ చేయబోతున్నారు అనమాట. డెసిషన్ పెండింగ్ ఆన్ రిలీజ్ డేట్ ఫర్ అసెస్మెంట్ రిపోర్ట్స్. బట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీద డెసిషన్ అనేటువంటిది పెండింగ్గా ఉంది. బట్ సెకండ్ గ్లోబల్ స్టాక్ టేక్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో దానికంటే ముందే ఈ రిపోర్ట్ AR7 రిపోర్ట్ రిలీజ్ చేస్తే మంచిదని చెప్పి ఐపీసీసీకి రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. స్పెషల్ అండ్ మెథడాలజీ రిపోర్ట్ సెట్ టు పబ్లిష్ ఇన్ 2027 2027 కల్లా కొన్ని స్పెషల్ రిపోర్ట్స్ అండర్ AR7 అండ్ మెథడాలజీ రిపోర్ట్స్ అండర్ AR7 అవి పబ్లిషింగ్ అవ్వచ్చు అవి పబ్లిష్ అవ్వచ్చు. సో దట్ సెకండ్ గ్లోబల్ స్టాక్ టేక్ కండక్ట్ చేయడం ద్వారా ఇంకా ఫర్దర్ స్క్రూటినీ అనేటువంటి చేస్తారు క్లైమేట్ చేంజ్ అండ్ క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉందో ఇలాంటి విషయాల మీద. అర్థమైందా? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన అనేటువంటిది వచ్చిందని అనుకుంటున్నాను, డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీకాలిబ్రేటింగ్ మెరిట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపేడ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే రిలవెంట్ టు GS పేపర్ 1 సొసైటీకి సంబంధించిన ఆర్టికల్ అండ్ ఎస్ఏకి సంబంధించిన ఆర్టికల్ అండ్ సోషియాలజీ ఆప్షనల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఈ ఆర్టికల్ చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై ఆదిత్య సిన్హా హూ ఇస్ ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ రీసెర్చ్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. So Mr. Aditya, what he is trying to say, the central idea of this particular topic ఏంటంటే the concept of meritocracy. మెరిటోక్రసీ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో వైడ్లీ డిబేటెడ్ కాన్సెప్ట్. ఇంతకీ మెరిటోక్రసీ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎవాల్యుయేషన్ మోడల్ దట్ ఇన్వాల్వ్స్ ఇండివిజువల్స్ ఆర్ రివార్డెడ్ అండ్ అడ్వాన్స్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీస్, అచీవ్మెంట్స్, హార్డ్ వర్క్ రాదర్ దాన్ సోషల్ స్టేటస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ సామాజిక స్థాయితో సంబంధం లేకుండా బాగా చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, బాగా స్కిల్డ్ పీపుల్ కానీ, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినటువంటి వాళ్ళు కానీ, ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏముండడం అనేటువంటిది జరుగుతుంది. దే విల్ ఎంజాయ్ ద రివార్డ్స్, రైట్?
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీలో బాగా స్కిల్డ్ పర్సన్ లేదా బాగా ఎఫర్ట్స్ పెట్టేటటువంటి పర్సన్ హీ విల్ డెఫినెట్లీ గెట్ రివార్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హయ్యర్ స్టేటస్, ప్రమోషన్ అయినా రావచ్చు, లేకపోతే వేజెస్ ఏవైతే ఉంటాయో అవైనా పెరగచ్చు, రైట్. సో ఇన్ ఆర్ సొసైటీ ఎవరైతే హైలీ స్కిల్డ్ లేకపోతే ఎవరికైతే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేటటువంటి సామర్థ్యం ఉంటుందో దే విల్ బి గివెన్ రివార్డ్స్, రైట్. దట్ ఈస్ వాట్ ద సిస్టమ్ ఆఫ్ మెరిటోక్రసీ దట్ వీ ఫాలో. బట్ సమ్ క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ దిస్ స్టైల్ ఆఫ్ మెరిటోక్రసీ, దిస్ మోడల్ ఆఫ్ మెరిటోక్రసీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ మెనీ ఫ్లాస్, చాలా ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయని చెప్పి కొంతమంది సోషియాలజిస్ట్, కొంతమంది స్కాలర్స్ ఎప్పటి నుంచో చెప్తా వస్తూ ఉన్నారనమాట. అంటే చూసింగ్ పీపుల్ ఆన్ ద బేస్ ఆఫ్ స్కిల్, రివార్డింగ్ పీపుల్ ఆన్ ద బేస్ ఆఫ్ స్కిల్ అండ్ ఎఫర్ట్స్, దాని కారణంగా సమాజం ఏదైతే ఉందో ముక్కలయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అండ్ దీస్ ఇష్యూస్ వర్ ఎగ్జర్బేటెడ్ బై ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనకి ఈరోజు మన ఆథర్ అయినటువంటి ఆదిత్య సిన్హా చెప్పడం అనేటువంటిది జరిగింది. సార్, మెరిటోక్రసీ సిస్టంతో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మంచిదే కదా సార్, ఎవరు బాగా కష్టపడతారో, ఎవరు బాగా స్కిల్డ్గా ఉంటారో, లేకపోతే ఎవరు ఎక్కువ టాలెంటెడ్గా ఉంటారో వాళ్ళకి రివార్డ్స్ అనేవి ఇవ్వడం మంచిదే కదా. వాళ్ళకి ఎప్పుడైతే ఇన్సెంటివైజ్ చేయడం అనేది జరుగుతుందో సమాజంలో వేరే వాళ్ళు కూడా కష్టపడతారు, వేరే వాళ్ళు కూడా పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందుకు వస్తారు. అండ్ దాంతోపాటు సమాజానికి పురోగతి కదా వస్తుంది సార్, సమాజం ముందుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది కదా సార్. ఎందుకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది సోషియాలజిస్ట్ లైక్ బ్రిటిష్ సోషియాలజిస్ట్ నేమ్డ్ యంగ్, ఆయన తను రాసినటువంటి బుక్ ద రైజ్ ఆఫ్ ద మెరిటోక్రసీ ఇన్ 1958 1958 ఆయన రాయడం అనేది జరిగింది. దానిలో ఆయన ఏం చెప్తాడు అంటే దిస్ మెరిటోక్రసీ విల్ లీడ్ టు ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేటటువంటి పేరుగా చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే ఏం జరుగుతుందంటే సోషల్ స్ట్రాటిఫికేషన్, స్ట్రాటా అంటే లేయర్ అని చెప్పి అర్థం. భూమిలో డిఫరెంట్ స్ట్రాటాస్ అనేటటువంటి ఉంటాయి, కోర్, క్రస్ట్, మ్యాంటిల్ లాంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది. సేమ్ అలాగే సమాజంలో కూడా వేరియస్ లేయర్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ స్ట్రాటిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ ఉండొచ్చు, కులం ప్రాతిపదికన సమాజం అనేటువంటి వేరియస్ లేయర్స్గా విడిపోవచ్చు, లేకపోతే క్లాస్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ కూడా ఉండొచ్చు. అంటే అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసు, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్, సో ఇలాగా డివైడ్ అవ్వడం అనేటువంటిది అవ్వచ్చు. సో అలాగే ఎలా అయితే సమాజంలో ఇలాంటి స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది ఉందో కొత్త న్యూ బేసిస్ ఫర్ స్ట్రాటిఫికేషన్ ఏర్పడుతుంది మెరిటోక్రసీ వల్ల. అంటే హైలీ స్కిల్డ్ అండ్ దాంతోపాటు పీపుల్ విత్ లో స్కిల్స్ అని చెప్పి లేయర్స్గా పీపుల్ని విడగొట్టడం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే హైలీ టాలెంటెడ్ అండ్ దాంతోపాటు పీపుల్ విత్ వెరీ లెస్ టాలెంట్ అని కానీ, లేకపోతే పీపుల్ హూ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, పీపుల్ హూ పుట్ ఇన్ ఓన్లీ మీడియోకర్ ఎఫర్ట్స్. సో ఇలా కొత్త స్ట్రాటిఫికేషన్ ఏదైతే ఉందో, ట్రెండ్ ఏదైతే ఉందో అది ఎమర్జ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ మెరిట్ బేస్డ్ సిస్టమ్ అని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. ఫస్ట్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు మెరిటోక్రసీ ఆర్ మెరిట్ బేస్డ్ సిస్టమ్ ఏంటి అంటే ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ స్ట్రాటిఫికేషన్, న్యూ ఫార్మ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏం చెప్తున్నారు అంటే దిస్ పర్టిక్యులర్ మెరిటోక్రసీ ఫాస్టర్స్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. ఎవరైతే బాగా ఉద్యోగాల్లో ఉన్నారో, ఎవరికైతే ప్రమోషన్లు వచ్చినాయో వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఆఫ్ 5 people ఉన్నారండి, ఆ 5 peopleలో ఒకరు బాగా పెర్ఫామ్ చేయడం వల్ల అతను ఏమయ్యాడు, టీమ్ లీడ్ అయ్యాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే అతను ఒక మేనేజర్ అయ్యాడు అనుకోండి, ఏమవుతుంది ఈ హయ్యర్ పొజిషన్కి వచ్చినటువంటి వాడికి ఒక ఎన్లైటన్మెంట్ అనేటువంటిది ఆయన ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది, ఒక హక్కుదారుడిగా ఆయన ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దోస్ హూ వర్ లెఫ్ట్ బిహైండ్, మిగిలిన నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక సెన్స్ ఆఫ్ రెజెంట్మెంట్, వాళ్ళకు ఒక విపరీతమైనటువంటి బాధ, విపరీతమైనటువంటి అంటే ఐఎమ్ నాట్ క్యాపబుల్ అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది రావడం అనేటువంటి జరుగుతుంది. దట్ యాక్చువల్లీ క్రియేట్స్ డివిజన్ బిట్వీన్ పీపుల్, దోస్ హు ఆర్ క్యాపబుల్, దోస్ హు ఆర్ నాన్ క్యాపబుల్, ఇలాంటి డివిజన్ అనేటువంటి తయారవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దట్ హార్మ్స్ సోషల్ కోహెషన్ మీన్స్ యూనిటీ, సోషల్ యూనిటీ అనేది ఉండదు. పీపుల్ విల్ డివైడ్, ఓకే వాడికి ప్రమోషన్ వచ్చిందిరా అని చెప్పి పీపుల్ ఎలా ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు ఒక టీంలో భాగంగా ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారిగా దూరం అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అనదర్ ప్రాబ్లమ్. ది సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ని మెరిటోక్రసీ ఏదైతే ఉందో అది ఫోస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్ కెన్ పర్పెట్యుయేట్ సోషల్ హైరార్కీస్ని పర్పెట్యుయేట్ చేస్తుంది, ఫర్ ఎవర్ కంటిన్యూ అయ్యేటట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎబిలిటీ ఉంది, ఆ వ్యక్తికి మంచి పొజిషన్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి జీవితం, సొసైటీ ఈజ్ రివార్డింగ్ బికాస్ ఆఫ్ హిస్ క్యాపబిలిటీస్. దాని కారణంగా ఏమవుతుంది, అతని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంకా ఉన్నతంగా బతకడం అనేది జరుగుతుంది. ఎలీట్ పీపుల్ యొక్క పిల్లలు ఎలీట్ పీపుల్గానే కొనసాగుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎవర్ ది సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ డివిజన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఈజ్ అ సీరియస్ ప్రాబ్లం. ఓన్లీ అతను బతుకున్నంత వరకే ఉంటారా కాదు, అతనికి ఎప్పుడైతే రిసోర్సెస్ ఎక్కువ కంట్రోల్ చేయగలుగుతాడో అతను తన పిల్లలకి అండ్ అతని వారసులకు కూడా మంచి ఆస్తిని ఇవ్వడం కానీ, లేకపోతే మంచి చదువునివ్వడం కానీ, లేకపోతే మంచి
పరిస్థితులు అనేటువంటి కల్పించడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో సోషల్ హైరార్కీస్ అనేటువంటివి పెర్పెచుయేట్ అయిపోతాయి, ఫర్ ఎవర్ ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెఫినిషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మెరిట్. Who are the people who can decide someone is capable and someone is non-capable? Someone is meritorious and someone is non-meritorious. Someone is skilled and someone is non-skilled. దేన్ని బేస్ చేసుకుని ఒక వ్యక్తి యొక్క మెరిట్ కానీ క్యాపబిలిటీని కానీ స్కిల్ కానీ టాలెంట్ కానీ మెజర్ చేస్తాం. హౌ కెన్ వి డిఫైన్ ద వర్డ్ మెరిట్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎవరైతే ఎలీట్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని బట్టి మెరిట్ని డిఫైన్ చేస్తున్నారు, మెరిట్ని ఈ విధంగా మెజర్ చేయాలని చెప్తున్నారు. బట్ హౌ కెన్ వి డిసైడ్ నిజంగా వాట్ ఎగ్జాక్ట్లీ ద క్రైటీరియా, ప్రాతిపదిక ఏంటి, అది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. దిస్ అంబిగ్యూటీ విత్ రెస్పెక్ట్ టు డిఫైనింగ్ అండ్ మెజరింగ్ మెరిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్గా చెప్పొచ్చు. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మెరిటోక్రసీ ఫస్ట్లో ప్రోగ్రెస్ని సోషల్ మొబిలిటీని క్రియేట్ చేసినప్పటికీ, సోషల్ మొబిలిటీ అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ సోషల్ స్ట్రాటా టు ద అదర్. ఫర్ ఎగ్జాంపుల్ పూర్, మిడిల్ క్లాస్, రిచ్ ఉన్నారనుకోండి. ఒక పూర్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఐఏఎస్ క్రాక్ చేశాడు అనుకోండి, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, రిచ్కి మారడం అనేటటువంటి జరుగుతుంది. సో దిస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మొబిలిటీ అంటాం. సో సోషల్ మొబిలిటీకి సాధ్యపడుతుంది మెరిటోక్రసీ. అండ్ దాంతోపాటు ఇనిషియల్ ప్రోగ్రెస్ అనేటువంటి జరుగుతుంది, అందులో సందేహమే లేదు. కానీ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోస్టర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. న్యూ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి తలెత్తాయి. ఎవరైతే పూర్ ఫ్యామిలీ నుంచి రిచ్ ఫ్యామిలీకి మారాడో, సివిల్ సర్వీస్ క్రాక్ చేసి, అతని యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో అతను బాగా చదువుకోవడం అనేది జరుగుతుంది, రైట్, బెటర్ కండిషన్లో పెరగడం అనేది జరుగుతుంది. సో మిగిలిన పూర్ స్ట్రాటాలోనే ఉండిపోయినటువంటి వాళ్ళతో పోలిస్తే ఏం జరుగుతుంది, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఫర్దర్ ఎగ్జర్బేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, అసమానతలు అని చెప్పి ఈ ఇష్యూని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు మెరిటోక్రసీ, అవి దే ఫర్దర్ ఎగ్జర్బేట్, దే ఫర్దర్ ఇంటెన్సిఫై బికాస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేటివ్ క్యాపబిలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉండేటటువంటి ట్రైట్ ఏంటంటే క్రియేటివిటీ. వాళ్ళు ఏదైనా సృజనాత్మకంగా ఆలోచించి ఏదైనా తయారు చేయగలుగుతారు. ఇప్పుడు ఒక నాన్ హ్యూమన్ ఎంటిటీ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, హ్యూమన్ ఎబిలిటీస్ని సర్పాస్ చేసేసి ఇట్ ఈస్ క్రియేటింగ్ న్యూ థింగ్స్ని క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది, రైట్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ ఏ విషయాల్లో అవసరం అవుతుందో ఇప్పుడు ఆ విషయాలన్నింటిలోనూ నాన్ హ్యూమన్ ఎంటిటీ నేమ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది పెనిట్రేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ దిస్ ప్రాస్పెక్ట్ ద ట్రెడిషనల్ మెట్రిక్స్ ఆఫ్ మెరిట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బికమ్ లెస్ రెలవెంట్. సో మెరిట్ అండ్ మెరిటోక్రసీ ఏదైతే ఉందో అది రిలవెంట్గా మారడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనిషి మాత్రమే చేసేటటువంటి పని ఇప్పుడు మిషన్స్ ఏవైతే ఉంటాయో, ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో, ఒక నాన్ హ్యూమన్ ఎంటిటీ ఏదైతే ఉందో చేయడం అనేటువంటి జరుగుతుంది. అదే మెరిటోక్రసీ ఈజ్ నో మోర్ రిలవెంట్ ఇన్ ద ప్రెజెంట్ వరల్డ్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ పర్టిక్యులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ మే ఫర్దర్ ఎగ్జర్బేట్ ఇన్ఈక్వాలిటీస్ విత్ రెస్పెక్ట్ టు యాక్సెస్ టు టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్స్ వాడాలన్నా, చాట్ జీపీటీ వాడాలన్నా బేసిక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉండాలి, డిజిటల్ డివైజెస్ అనేవి ఉండాలి. కానీ అందరికీ ఆ యాక్సెస్ అనేటటువంటిది ఉంటుందా, ఉండట్లేదు. సో ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మెరిట్ పీపుల్గా ఇదవబడతారు. వాళ్ళు మెరిట్ బేస్డ్ సిస్టమ్ వాళ్ళని అంగీకరించడం అనేది జరుగుతుంది, వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇనిషియల్గా యాక్సెస్ లేనటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు నాన్ క్యాపబుల్ పర్సన్స్గా ట్రీట్ చేయబడతారు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే దీస్ ఏఏ మోడల్స్ హిస్టారికల్ డేటాని బేస్ చేసుకొని క్రియేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో హిస్టారికల్గా ఉండేటటువంటి డేటాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బయాసెస్ ఏవైతే ఉంటాయో వాటినే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కంటిన్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ సీరియస్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైరింగ్ ప్రాసెస్లో దీస్ ఆర్ ద పారామీటర్స్ దట్ నీడ్ టు బి ఫాలోడ్ అని చెప్పి ఒక హిస్టారికల్ డేటా ఉందనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పలానా వ్యక్తిని హైర్ చేయాలి, పలానా పొజిషన్కి ఇచ్చేయి అని చెప్పి మనం టాస్క్ ఇచ్చామనుకోండి, దీస్ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిక్రూట్ చేస్తుంది తప్ప, ఒక పర్టికులర్ పర్సన్ ఎవాల్యుయేట్ చేస్తుంది తప్ప వేరే వాటిని ఆలోచిస్తుందా, చేయదు. సో హిస్టారికల్ బయాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఫర్దర్ కన్సాలిడేట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా సీరియస్ ప్రాబ్లమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నౌవేడేస్ ప్రెడిక్టింగ్ క్యాన్సర్స్ అండ్ అదర్ డిసీజెస్ యాజ్ వెల్. దానివల్ల ఓన్లీ లో స్కిల్డ్ జాబ్స్, లో వేజ్ జాబ్స్ మాత్రమే పీపుల్ కోల్పోవడం కాదు, హై స్కిల్డ్ జాబ్స్ని కూడా పీపుల్ కోల్పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. డాక్టర్స్ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. చూడండి, ఏఐ టూల్ కెన్ ప్రెడిక్ట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్ ఏ పేషెంట్ 3 years బిఫోర్ రేడియాలజిస్ట్ కెన్ మేక్ ద డయాగ్నోసిస్. రేడియాలజిస్ట్ కనుక్కోక ముందే 3 సంవత్సరాలకు ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉందో అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసి కనుక్కుంటుందంట.
రైట్. అది ఒక సీరియస్ ఇష్యూ అమ్మ, అదొక సీరియస్ ప్రాబ్లం కింద మనం గమనించాలి. దీని కారణంగా ఈవెన్ హై స్కిల్డ్ జాబ్ రేడియాలజిస్ట్ కూడా తన యొక్క ఉద్యోగం కోల్పోయేట అవకాశం ఉంది. జాబ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెనీ ఏఐ ఆల్గరిథమ్స్ యొక్క నేచర్ అనేటటువంటిది ట్రాన్స్పరెంట్గా లేదు, ఒపాక్గా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు పవర్ విత్ రెస్పెక్ట్ టు డెవలపింగ్ ఆర్టిఫిషియల్ మోడల్స్ తయారు చేయడం అంత ఈజీ కాదు, చాలా చాలా మనీ అవసరమయ్యేటటువంటి థింగ్ అనమాట. సో అందుకే ఏఐ డెవలప్ చేస్తున్నటువంటి టెక్ జైంట్స్ ఏవైతే ఉంటాయో అవి లార్జర్ అడ్వాంటేజ్ని ఎంజాయ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇట్ విల్ పోజ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ టు అకౌంటబిలిటీ యాజ్ వెల్. సో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూపొందించడం వల్ల ఒక జవాబుదారీతనం అనేటటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఒక ఏ మోడల్తో ముందుకు వచ్చింది అనుకోండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద బెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మీరు టైప్ చేశారనుకోండి, గూగుల్కి చెందినటువంటి ఆ చాట్ బోట్ మీకు ఏం చెప్తుంది, గూగుల్ అని చెప్పే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా దాన్ని ట్రైన్ చేసి ఉండొచ్చు. ఓకేనా. సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ పీపుల్ మీద రుద్దేట అవకాశం కూడా ఉంటుంది. అదొక సీరియస్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇష్యూ ఏంటి అంటే డేటా హెజ్మోనియం. ఈ టెక్ జైంట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ హ్యావ్ యాక్సెస్ టు అన్ప్రెసిడెంటెడ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. చాలా డేటా వాళ్ళ దగ్గర ఉండమనే జరుగుతుంది. యూజింగ్ దట్ డేటా దే కెన్ ట్రైన్ దే కెన్ డెవలప్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేస్తారు. బట్ కానీ డేటాకి అంత యాక్సెస్ లేనటువంటి స్మాల్ ప్లేయర్స్ అండ్ దాంతోపాటు చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. దే మే కంప్లీట్లీ రూల్ అవుట్ ది స్మాల్ ప్లేయర్స్, స్మాల్ ఇన్నోవేటివ్ ఫర్మ్స్ యూజింగ్ దేర్ హ్యూజ్ పాకెట్స్, లాంగ్ పాకెట్స్. వాళ్ళ యొక్క మనీ ఏదైతే ఉందో, మనీ పవర్ ఏదైతే ఉందో, ద షియర్ మనీ పవర్ని ఉపయోగించి వాళ్ళు ఇన్ఈక్వాలిటీస్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది, ఒక మొనోపోలీని క్రియేట్ చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది టెక్ జైంట్స్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ కింద మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మనం ఏం అర్థం చేసుకున్నాం, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ని మనం అర్థం చేసుకున్నాం. మెరిటోక్రసీ అంటే అర్థం ఏంటో మనం మాట్లాడడం, మెరిటోక్రసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అకార్డింగ్ టు డిఫరెంట్ సోషియాలజిస్ట్ మనం మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెన్సిఫైడ్ ఆర్ ఎగ్జర్బేటెడ్ దీస్ ఇష్యూస్, దీస్ ఛాలెంజెస్ అనేటటువంటి విషయాలను కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఎస్ఏ పేపర్కి అండ్ సోషియాలజీ ఆప్షనల్ ఎవరైతే తీసుకున్నారో, పిక్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ ఆర్టికల్. నేను ఐ టీచ్ బోత్ 2 ఆప్షనల్స్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ 2 ఆప్షన్స్ కూడా నేను టీచ్ చేస్తాను. వెరీ సూన్ ఐ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ అనౌన్స్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూ బ్యాచెస్ ఫర్ ఆప్షనల్స్ యాజ్ వెల్. ఓకేనా, రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. అందరికీ ద హిందూ అనాలిసిస్ పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద మీకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది వస్తుంది, నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నా.